ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 11వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో రమారమి 57 రోజుల పాటు సంచారం జరగబోతుంది. ఈ 57 రోజుల పాటు సంచారం జరగటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ఆగస్టు 11వ తారీఖున దేవగురువైన బృహస్పతి తూర్పున ఉదయిస్తున్నాడు. అంటే తూర్పున ఉదయించటం వల్ల అది వరకు అంటే ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా రవితో కంజంక్షన్ అయ్యి కంబస్ట్ కలిగి అలానే కంబస్ట్ కలిగిన తర్వాత ఆ కంబస్ట్ అయిపోయి ఆగస్టు 11వ తారీఖున గురువు తూర్పున ఉదయించడం జరుగుతుంది. తూర్పున ఉదయించడం ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఆగస్టు 11వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా గురువు సహజత్వంగా ఇచ్చే ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా పెరుగుతాయని అర్థం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలానే భాగ్య లాభాధిపతులకు కారకుడు అవుతాడు ఇక్కడ. అలానే పంచమ భావకారకుడు, అలానే ద్వితీయ భావకారకుడు. ద్వితీయ భావంతో పాటు ప్రత్యేకంగా దశమ భావ కారకత్వంలో కూడా గురువు ఉన్నాడు. అంటే దశమ భావ కారకత్వంలో కూడా రవి బుధ గురుశనులు ఉంటారు. అంటే ద్వితీయము, పంచమము, అలానే భాగ్యము, దశమము, లాభానికి అధిపతులు ఎవరంటే గురువు. అలాంటి దేవగురు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో అలానే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే రవి గురువుల యొక్క కాంబినేషన్ అనేది రవి ఆ కంబస్ట్ యొక్క దోషం అంటే రవి గురువులు కలిస్తే కంజంక్షన్ అయితే కంబస్ట్ అంటే మనం ఆ యొక్క మౌఢ్యమి మూఢమి యొక్క దోషం పోయిన రోజు ఏ రోజు అంటే ఆగస్టు 11వ తారీఖున. ఆ 11వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఫలితం జరగబోతుందో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి వ్యయ స్థానంలో గురువు ఉంటాడు. సింహరాశి వారికి పంచమరాశ్యాధిపతి అలానే అష్టమరాశ్యాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ధనం ఖర్చు అయ్యే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బు పరంగా ఆదాయ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ శుభ కార్యక్రమాలు చేస్తారు, ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఎక్కడొక్కడ డబ్బులు లాస్ అవుతుంటుంది. అంటే ఒక 50% డబ్బులు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి, వీళ్ళకి వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. అన్ని రకాలుగా వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది బాగా పెరుగుతున్నా ఎక్కడొక్కడ ఎక్స్పెండిచర్స్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్కమ్ గ్రోత్ అవుతుంది, ఎక్స్పెండిచర్స్ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల దాన్ని కొద్దిగా మీకు ఏదైతే నియంత్రణ చేసుకోవాలి అంటే మీరు నియంత్రణ చేసుకోవటం వల్ల మంచిది. అంటే దాన్ని తగ్గించుకోవాలి, ఖర్చును తగ్గించుకోవాలి. ఖర్చును తగ్గించుకొని చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్తేనే చాలా మంచిది. లేదా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతిదానిలో కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి నిర్ణయం తీసుకొని ప్రతిదానికి కూడా ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి చేసుకోవాలి. కొంత జాగ్రత్త వ్యవహరించాలి. డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఈ 57 రోజుల పాటు అలానే భార్య పిల్లలకి వాళ్ళందరికీ కాదు, ఎక్కడైతే అన్నోన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ విషయంలో జాగ్రత్త ఉండాలి. అధిక ప్రయాణాల వల్ల కూడా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా బాగా చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా, పనిలో ఒత్తిడి, మానసికంగా అశాంతి కలగకుండా చూసుకోవాలి. అయితే వీళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే ఖచ్చితంగా చేయాల్సిన పనులలో ముఖ్యంగా రుద్రాభిషేకం చేసుకోవటం, ఏదైనా దేవాలయంలో చక్కగా శనగలతోటి వంటకం చేసి ప్రధాన అర్చకులకు ఇవ్వటం, అలానే గురువు యొక్క జపం చేసుకోవటం, గురువులను పూజ చేయటం, తల్లిదండ్రుల యొక్క ఆరాధన, పెద్దల్ని గౌరవించటం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళు
శనగలు దానం చేయాలి విద్యార్థులు. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా, గురు జపాన్ని కూడా చేసుకోవడం చాలా మంది. దీనివల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రత్యేకంగా తన రాశి నుంచి గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని అర్థం. కానీ గోచారానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ ఎప్పుడూ కూడా 80% శాసిస్తుంది, గోచారం అనేది 20% మాత్రం శాసిస్తుంది. గురువు ఎవరైనా సరే జాతకంలో గురువు బాగలేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు రావటం, సంతానం కలగలేకపోవటం, డబ్బులు వచ్చినా ఖర్చు కావటం, యశస్సు కీర్తి ప్రతిష్టలకు భంగం కావటం, వృత్తిపరంగా అనుకూలంగా లేకపోవటం, అవమానాలు జరిగే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు కానీ బిజినెస్ సంబంధించిన ప్రయత్నాల్లో లోపాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏది ముందుకు వెళ్ళకపోవటం అని అర్థం. అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత కలిగిన గ్రహం ఏంటంటే గురువే. ఆ గురువు బాగుంటేనే మన జీవితంలో మనకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఖచ్చితంగా రాశిచక్రం అనేది చాలా ఇంపార్టెంట్. గోచారం అనేది 20%. ఎందుకు గోచారం చెబుతారంటే ఈ 57 రోజుల పాటు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, అలానే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, పెట్టుబడులు కానీ, అలానే విద్యార్థులకు కానీ, వీళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుంది అని ఈ 57 రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఆచితూచి అడుగు వేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలనేది ఆలోచన చేసేదే గోచారం అంటారు. కానీ లైఫ్ లాంగ్ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది, లైఫ్ లాంగ్లో ఎలా ఉండబోతుంది అంటే ఒక జాబ్ పర్పస్ కానీ, బిజినెస్ పర్పస్ కానీ, ఆరోగ్యపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెల మధ్య రిలేషన్ కానీ, ఇళ్ళు కన్స్ట్రక్షన్, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఇలాంటివన్నీ కూడా లైఫ్ లాంగ్లో, లైఫ్ స్పాన్తో సహా లైఫ్ లాంగ్లో ఎలా ఉండబోతుంది అంటే జీవితంలో ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది బర్త్ చార్ట్. ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకుని కొన్ని రోజుల పాటే మన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఏమిటంటే గోచారం. గోచారానికి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, అదొకటి గమనించాలి. అలానే నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సత్యదూరం అంటారు. ఎప్పుడు కూడా జాతకపరంగా నెగిటివ్ తెలుసుకొని మనం పాజిటివ్లోకి ఓవర్కమ్ కావాలి. ఎప్పుడు కూడా అబద్ధపు ముసుగులో ఉండకూడదు. నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అబద్ధం అంటే ఏమిటంటే తను మోసం చేసుకున్నట్టు అర్థం. అయితే జాతకపరంగా ముందు ముఖ్యంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. జాతకంలో గురువు బాగలేకపోతే దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, దత్త పరణం చేసుకోవటం. అలానే గురువుకు అధిదేవత, ప్రతిదేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. అంతరిక్ష దేవత అయిన తారా మహాదేవి యొక్క స్తోత్రాన్ని పాలన చేయాలి, ఇంద్రాణి స్తోత్రాన్ని. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, అలానే శనగలు, పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేయటం, అలానే శ్లోకాలు, గురువుకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం, వీలైతే నవగ్రహాల్లో గురువుకు అభిషేకం చేయటం, బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, బృహస్పతి పాశుపతాస్త్ర హోమము, శనగలు దానం చేయటం చాలా మంచిది. విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి శుభాలితాలు జరుగుతాయి. అలానే కుబేర మంత్రాన్ని ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవాలి. నేను దాదాపు 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్రము, పుత్ర గణపతి వ్రతము, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలు పోవటానికి 12 మహా స్తోత్ర పాలనాలు, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, అలానే ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే దేవాలయ ఆగమ శాస్త్రం, ఇలాంటి పుస్తకాలు చాలా రాశాను. అయితే ఇవన్నీ కూడా రాజమండ్రిలో మనకి మోహన్ పబ్లికేషన్ ఉంది, ఇండియాలోని అతిపెద్ద పబ్లికేషన్ కోటగుమ్మంలో. ఆ పబ్లికేషన్ వాళ్ళు ఈ పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేస్తారు. వాళ్ళ దగ్గర మీకు దొరుకుతాయి పుస్తకాలు. ఈ బుక్స్ నా దగ్గర కూడా దొరుకుతాయి.
నా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నా దగ్గర ఫోన్ చేయండి. మేము వంశపారంపర్యంగా జ్యోతిష్య సిద్ధాంతులం మేము. అలానే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ గురించి కూడా కుజదోషాలు శుక్రదోషాలకు సంబంధించిన రెమెడీస్లో కొత్తగా ఒక ఓపెన్ ఛానల్ చేసాం మా నాన్నగారి పేరు మీద. మా నాన్నగారు శ్రీశైలం ప్రధాన పురోహితుడు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా ఉన్నారు. వారు ఇప్పుడు లేరు, కాలం చేశారు సంవత్సరాల క్రితం కూడా. ఆయన హస్తసాముద్రికంలో జ్యోతిష్యంలో వాస్తులో మహాపండితులు. ఎంతోమంది రాజకీయ నాయకులకి ప్రముఖులకు కూడా వారు గురువు గారు. శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. అయితే వారి పేరు మీద నాయకంటి కుమారస్వామి శర్మ అనే యూట్యూబ్ ఛానల్స్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. నాయకంటి భక్తి ఛానల్ని ఎలా ఆచరిస్తున్నారో ప్రేక్షకులందరూ కూడా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మా ఛానల్ని ఓపెన్ చేసి తెలుసుకోండి. అలాగే నాయకంటి కుమారస్వామి శర్మ అంటే కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ గారి పేరు మీద ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో కుజదోషాలు శుక్రదోషాలు జాతకపరంగా అసలు నిజంగా ఏంది భయభ్రాంతులు చెందుతున్నారు ప్రజలు, అసలు దానికి రెమెడీస్ ఏంది, ఎగ్జామ్షన్స్ ఏంది అనే ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. దాన్ని కూడా మీరు షార్ట్స్ వస్తున్నాయి, దాన్ని కూడా ఆదరించండి. ఏ డౌట్లు ఉన్నా కూడా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి. అబద్ధం ముసుగులో మటుకు ఎవ్వడూ ఫోన్ చేయొద్దండి. నిజాన్ని తెలుసుకోవాలి, నాయకంటి గారి ద్వారా బాగుపడాలి, నా లైఫ్లో నేను ఎంతవరకు ఉండగలుగుతాను, ఎంతవరకు సంపాదించగలుగుతాను అనే విషయాలు ఎవరైతే ఉంటారో ఓపిక్గా విని ఓపిక్గా ఈ వీడియోని చూడండి. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక్గా చూడండి. ఓపిక్గా చూడి నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.